ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోందని ఆరా మస్తాన్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 56% మహిళలు వైసీపీకి ఓట్లు వేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు వైసీపీకి ఎక్కువగా మొగ్గు చూపారన్నారు. పురుషుల కూటమికి అధికారంగా ఓట్లు వేశారని చెప్పారు. టీడీపీ కూటమికి కొన్ని సామాజిక వర్గాల ఓట్లు దూరమయ్యాయని అంటున్న ఆరా మస్తాన్తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం మధ్యరాల గ్రామంలో ఆరా సర్వే అంచనాలని ఆరా సంస్థ చైర్మన్ ఆరా మస్తాన్ గారు ప్రకటించారు. ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి, సర్వేల ఉద్దేశం ఏంటి? మనతో మాట్లాడానికి ఆరా మస్తాన్ గారు మనతో ఉన్నారు. ఆయన చెప్పండి, ఏంటి ఈరోజు సొంత గ్రామంలో ఆరా సర్వేలు ప్రకటించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి? మా గ్రామంలో ఇంత కీలకమైనటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేయడం నేను ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. సో మీరందరూ ఫలితాలు చూశారు. తిరిగి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుండి 104 స్థానాలతో అధికారంలోకి రాబోతా ఉంది. సో దాంతోపాటు పార్లమెంటు స్థానాలు కూడా మీకు ఇందాక చెప్పడం జరిగింది. 13 నుండి 15 పార్లమెంటు స్థానాలు, అలాగే తెలుగుదేశం పార్టీకి 10 నుండి 12 పార్లమెంటు స్థానాలు, 71 నుండి 81 అసెంబ్లీ స్థానాలు రాబోతా ఉన్నాయి. సో మా గ్రామం నుండి మొదటిసారిగా మేము అనౌన్స్ చేసినటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఆరా ఇప్పటివరకు ఏ విధంగా అయితే సక్సెస్ అవుతూ వచ్చిందో ఆ విధంగానే ఈ ఎన్నికల్లో కూడా సక్సెస్ అవుతామనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ సర్వేలో ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు? అంటే సర్వేలకు ఒక ప్రాతిపదిక ఉంటుంది, అదొక సైన్స్. అన్ని ఎలక్షన్స్ అన్ని సర్వేలు లాగానే ఈ సర్వే కూడా చూసాం. కానీ ఎలక్షన్ పోలింగ్ తర్వాత మాకు పోస్ట్ పోల్ చేసుకోవడానికి కావాల్సినంత సమయం దొరికింది. ఆ సమయం దొరికిన కారణంగా మేము చేసుకోవడం జరిగింది. -70% వైసీపీకి ఏం కలిసి వచ్చాయి, టీడీపీకి ఏం కలిసి రాలేదు, దేనికి వెనకబడిపోతారు? ముఖ్యంగా వైసీపీకి మహిళా ఓటు బ్యాంకు కలిసి వచ్చింది. ఆ మహిళా ఓటు బ్యాంకు సుమారుగా 54-55% రావడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళకి. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక పథకాలలో మహిళల్ని ఆధారంగా చేసుకొని చేసినటువంటి కారణంగా మహిళలు కూడా ఈ ప్రభుత్వాన్ని లేదా ఈ పార్టీని ఓన్ చేసుకుని వెళ్ళి ఓటు వేశారు. సో అదొక ప్రధానమైనటువంటి అంశం వాళ్ళకి. రెండో విషయం, ఈ సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి దాంతో అనేక మందికి రాజకీయ అవకాశాలు కలపడం కారణం గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వం తయారై ఆ కొత్త నాయకత్వం కారణంగా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం తోడయ్యింది. సో వీటన్నిటి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రాబోతా ఉంది. టీడీపీ మైనస్లు ఏంటి? టీడీపీ ఎలక్షన్ హీరింగ్ కూటమి చివరి రోజు వరకు, అంటే నామినేషన్లు చివరి రోజు వరకు వాళ్ళ పొత్తు ప్రకటన జరగకపోవటము, సీట్ల కేటాయింపులు జరగకపోవటము, సీట్ల కేటాయింపులు అభ్యర్థి ఎంపిక జరగకపోవటము, వాళ్ళు ప్రాంప్ట్గా ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోవడం అనేది చాలా మైనస్ అయింది. ఆ లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధం అనేటువంటి పేర్లతో రాష్ట్ర వ్యాప్తంగా చుట్టూ రావటము, ప్రజలకు ఉండేది వాళ్ళకి సంస్థాగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ వాలంటీర్లు కానివ్వండి, లేదా వాళ్ళ గృహసారథులు కానివ్వండి, వీటన్నిటికి మించి వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి వాళ్ళు వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళ సంస్థాగత నిర్మాణం పూర్తిగా ఉంది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు తప్పితే సంస్థాగత నిర్మాణం లేనటువంటి కారణంగా ఆ లోపం బాగా కనబడింది. మనం మీరు చూస్తే ఎలక్షన్ హీరింగ్లో వీళ్ళ వాలంటీర్ల రోజు చాలా బాగా కనబడింది. వాలంటీర్లకు ముందు రోజు అవసరమైనటువంటి, ఓటర్లకు ముందు రోజు అవసరమైనటువంటి నిధులు సమకూర్చడం కానివ్వండి, లేదు ఉదయాన్ని నిద్రలేపి వాళ్ళని పోలింగ్ పంపించడం కానివ్వండి, వాలంటీర్లు చాలా కీలకమైన పాత్ర పోషించారు. సార్, అంతేకాకుండా కూడా పెరిగిన పర్సంటేజ్ ఓటింగ్ కూడా ఎవరికి కలిసి వచ్చింది? యాక్చువల్గా పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఇది ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నాము. కానీ ఒక్కసారి ఈ పోలింగ్ ఎక్కడెక్కడ పెరిగింది అని చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ అనుకూల ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటు బ్యాంక్ పెరిగింది. మహిళలు అధికంగా ఓటింగ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,78,000 మంది మహిళలు పాల్గొన్నారు. సో వీటన్నిటి కారణంగా ఈ పెరిగినటువంటి ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెళ్తుందనేది అర్థమవుతుంది. చివరిగా బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీ ఓటు బ్యాంక్ ఏమన్నా కూటమికి దూరం అయింది అనుకోవచ్చు? క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ ఓటు కొంత దూరం అవుతుంది. కానీ బీజేపీ వల్ల అనేక అదనపు హంగులు, ఆర్భాటాలు కూడా ఈ కూటమికి వచ్చినాయి కదా, అవి కూడా లెక్కలో తీసుకోవాలి. అదే ఓట్ల పరంగా డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఓట్లతో సంబంధం లేకుండా అనేక రకాల లబ్ధి ఈ కూటమికి జరిగింది. అంతేకాకుండా మహిళల ఓటు బ్యాంక్ పెరిగింది. దాంట్లో రూరల్ ప్రాంతం నుంచా, అర్బన్ ప్రాంతం నుంచా ఎవరికి ఎక్కువ పెరిగినటువంటి ఓటు బ్యాంకు మహిళలది అత్యధికంగా రూరల్ ప్రాంతంలో పెరగడం జరిగింది, అత్యల్పంగా అర్బన్ ప్రాంతంలో పెరగడం జరిగింది. ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ మీరు చూసుకున్నట్లయితే అధికంగా సుమారు 90% వరకు రూరల్ ప్రాంతంలో జరిగితే కేవలం 70-72% మాత్రమే అర్బన్ ప్రాంతంలో జరిగింది. ఈ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేస్తుంది. ఎన్నికల్లో మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో ఆకర్షించారు, కూటమి మేనిఫెస్టో ఆకర్షించారు.
అంటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విశ్వసనీయత అనేటువంటిది గత 5 ఏళ్లలో ఆయన చెప్పినవన్నీ చేసినటువంటి కారణంగా, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో చెప్పినవన్నీ చేసిన కారణంగా వాళ్ళల్లో ఆయన పట్ల ఒక పాజిటివ్ ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి పథకాల కారణంగానే రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటువంటి ప్రచారం చేసి తిరిగి అంతకంటే పెద్ద పెద్ద పథకాలు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయడం ఏదైతే ఉందో ఇది ప్రజల్లో కొంత విశ్వసనీయత సన్నగిల్లడానికి కారణమైంది. అనేక సర్వేలు కూటమికి అనుకూలం. ఆరా ఒక్కటే వైసీపీకి అనేది ఒక స్ప్రెడ్ అవుతుంది. ఆరా సర్వే కరెక్ట్ అయినా దీంట్లో మీరు ఎలా చాలా ఇచ్చారండి. కూటమి కాదు, కూటమికి ఒక 2 సంస్థలని 4-5 సంస్థలు వైఎస్ఆర్సీపీ కూడా అనుకూలంగా ఇచ్చారు. ఒకటి ఆరా ఒకటే అని కాదు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఆరా ముందుగా తెలియజేసింది అంతే. తెలంగాణలో అయిపోయింది, ఇక్కడ ఆంధ్రలో కూడా అయిపోకుండా మీరు చెప్పిన గతంలో ఖచ్చితంగా అండి. ఇప్పుడే అదే మొన్న తెలంగాణ ఆంధ్ర అని కాదండి, నేను 16 ఏళ్లలో మా ప్రిడిక్షన్ ఎప్పుడు కూడా తప్పుకోలేదు. ఆరా సంస్థ మరొకసారి తన ఖచ్చితత్వాన్ని ఈ ఎన్నికలకు నిరూపించుకుంటుంది. థ్యాంక్ యూ. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఆరా సంస్థ ఇచ్చినటువంటి సర్వేలు అంచనా ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ అవ్వబోతున్నాయని, అంతేకాకుండా కూడా ఈ సర్వేలో ఏవైతే ఉన్నాయో దీంట్లో ముఖ్యంగా మహిళల ఓట్ బ్యాంకు పెరిగిందని, అది వైసీపీకి అనుకూలంగా జరిగిందని, దీంతో మరొకసారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలో రాకుండానే ఆరా సంస్థ చెప్తుందని చెప్పేసి ఆరా మస్తాన్ చెప్తారు. కెమెరా హరీష్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, పల్నాడు జిల్లా.